మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మరి సూర్యారాధన చాలామందికి తెలియదు. సూర్యుడిని నమస్కరించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఆయుష్తో అంటే 100% 100 ఏళ్ళు మనం ఆయుష్తో జీవిస్తాము. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే ఆ కాంతి కిరణాలు మనలోని ఉత్తేజాన్ని, విటమిన్ డిని మన బాడీలో ఉన్న ఎముకలని దృఢంగా మారుస్తాయి అన్నమాట. సూర్యుడికి ప్రత్యక్ష దైవంగా భావించడం వలన ప్రాచీన కాలం నుంచే జరుగుతుంది. మరి అది ప్రాచీన కాలం నుంచి ఉంది. హిందూ పురాణాల ప్రకారంగా ఆయనకి నమస్కరించకుండా చేసే పూజలు కానీ ఆశించిన ఫలితాలు కానీ ఇవ్వవని పెద్దల మాట అన్నమాట. ఎందుకు ఇలా అంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం మొదటిగా ఎవరు అంటే సూర్య భగవానుడు. మనకి దైవం ఏ దేవుడన్నా మనకు కనిపించని సూక్ష్మ రూపంలోనే ఉంటారు. కానీ సూర్యరశ్మి రూపంలో ఉన్న భగవంతుడు కాబట్టి సూర్యుడిని మనం నమస్కరించాలి. ఆయనకి తొలి దేవుడిగా మనం ఆరాధించాలన్నమాట. సూర్య భగవానుడిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయన్నమాట. ఎందుకంటే సకల జీవరాశులకు పోషకుడైన ఆదిత్యుడని పూజించాలని మహర్షుల మాట. మన హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం ఆధ్యాత్మిక రహస్యాలు కూడా చాలామంది ఋషులు కూడా ఎర్లీ మార్నింగ్ సూర్యుడి కంటే ముందే లేచి ఆయనకి నదిలో స్నానాలు చేసి సూర్యుడికి నమస్కరించాక ఏ పనైనా చేస్తారనమాట. సూర్య భగవానుడి వల్లే మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా, ఇంత ప్రకాశవంతంగా, ఇంత హాయిగా బ్రతుకుతున్నాం. సమస్త జీవరాశులకు అందరికీ సూర్యుడి వల్లనే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి ఆ దేవుణ్ణి మనం పూజించాలి, ఆరాధించాలి. అలా చేయకుండా మనం పొద్దుగూకేదాకా పడుకొని సూర్య భగవానుడిని దైవంగా భావించకుండా, అంటే ఏది ఆ ధర్మశాస్త్రాలను పాటించకుండా, ఆచారాలను పాటించకుండా హిందూ పురాణాల మనకి వెళుతూ ఆచారంగా వస్తున్న ఆచారాలన్నీ మనం పక్కన పెట్టేసి మనం జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి బ్రతుకు ఇప్పుడు మీరు చూడండి, ఈ కాలంలో చాలామంది వీక్గానే ఉన్నారు. కానీ అందరూ ఆరోగ్యంగా ఎవరూ లేరు. అన్నీ కల్తీ ఫుడ్డే తింటున్నాం. ఏది మనకి ఉపయోగం లేని పనులు అవుతున్నాయి. అలా ఉండకోకుండా ముందు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ని మనం చాలా గొప్పగా చూసుకోవాలి. హెల్త్ ఉంటేనే ఏ పనైనా చేయగలం అనే నమ్మకం అనేది అందరిలో కలగాలన్నమాట. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సామెత ఊరికే రాలేదండి. ఆరోగ్యంగా నువ్వు ఉంటేనే ఏ పనినైనా చేయగలవు, ఎంత డబ్బు అయినా సంపాదించగలవు, ఒకరికైనా నువ్వు పెట్టగలవు. ఆరోగ్యం లేనిది ఏదీ ఉండదు. అందుకని సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి మనం పూజించకపోయినా ఒక నమస్కారం అయినా చేయాలి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సూర్యారాధన చాలా మంచిది. మనలోని ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది.